అందరికీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈవినింగ్ నా రొటీన్ అనమాట. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 4 అయినా చూడండి ఎంత ఎండ కొడుతుందో. ఈరోజు బట్టలు కూడా ఉతకలేదన్నమాట. ఎందుకు అన్ఈజీగా అనిపించింది, పొద్దుటి నుంచి మంచిగా అనిపించలేదన్నమాట. కొద్దిగా బట్టలు కూడా ఇప్పుడు పిండుదామని టేస్తే మొత్తం ఎండ కొడుతుంది. మా ఆయన అయితే కొంచెం సేపు అయినాక ఉతికేవని ఇక్కడ పెట్టేశాడనమాట. ఇది చూడండి, నీళ్ళు నింపి ఇక్కడ ఉంచేశారు. గులాబీ పూలు అయితే మంచిగా పూస్తున్నాయి. ఒకటి వేసుకుంటా ఎండిపోతుంది. ఇట్లా ఉంటాయి నీకు అసలు. మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఇప్పుడు ఇంకో మొగ్గ వచ్చి ఉందన్నమాట. ఇంత ఎండకు కూడా పూస్తున్నాయి ఇవి అయితే. మా ఆయన అయితే బతకాయి అన్నాడు అని బతికి చూపెట్టినాయి అన్నమాట. ఇది మా ఆయన చెట్టు. మా ఆయన చెట్టు ఎందుకు అంటున్నాయంటే ఇది మిరపకాయ చెట్టు అనమాట. చామంతి చెట్లు అయితే అన్నీ పోయినాయి కదనే. ఈ కోతులు పరేషాన్ చేసినాయి, లేకుంటే మంచిగానే బతుకుతుండే. ఉన్నాయా? పోయినాయి. ఈ పీకేసినాయా? పీకేలేకపోతే కోతులు పీకేసినాయట. ఇదైతే కాకరకాయలు అయితే 3 ఉండే, మొత్తం 7 8 ఉండే. మొత్తం అయితే ఈ కోతులు తినేసినాయి. మళ్ళీ పిందెలు పడుతున్నాయి కానీ ఉంటాయి. ఏంటి వెళ్ళినా మా ఆవిడ పాము చూసినప్పటి నుంచి భయం పెట్టాను. ఎట్లుందో కామెంట్ చేయండి. ఇప్పుడే చూసుకున్నా 2 రోజుల నుంచి. అదిగోండి, ఇగో మా ఫ్రెండ్స్ పొద్దున్న మధ్యాహ్నం అన్నీ ఒక్కొక్కసారి పలకరించిపోతాయి అన్నమాట. 3 times మెల్లగా. ఇది ఒక తీగ పెట్టింది మా ఆయన. ఇది కూడా మంచిగా పాకుతాను కానీ ఏం తినలేము మేము. బట్టలు అయితే నిన్నటి ఇంకా తీయలేదన్నమాట. ఇట్లానే మేము పందిరేసిన కాడ నుంచి ఇటే ఉల్లర పెడుతున్నాం. ఈరోజు అయితే కరెంటు కూడా లేకుండే. నాకు మంచిగా అనిపించలేదు. ఈ కరెంట్ తోటి ఒక బాధ అనమాట. 2 గంటలకు వచ్చింది. పొద్దున్న 7కి 8కి పోయింది. అయితే పొద్దంతా ఇటే ఉంది. ఇప్పుడిప్పుడే అటు పోయినాం. 3కి కరెంట్ వచ్చింది అనమాట. మా పిల్లలు ఇద్దరైతే ఆట ఆడుకుంటున్నారు. మా ఆయన అయితే ఏమైనా స్నాక్ చేసి ఇమ్మన్నారు. ఇక మా ఆయన అయితే అటుకులు ప్రిపేర్ చేస్తాను. కూలర్ పెట్టి మా ఆవిడ చల్లడి గాలి వస్తాను. దాని కింద అయితే లేదు, లోపల ఉన్నది కూలరు. అది పోయింది అయితే వేడి గాలి వస్తుంది. మొత్తం అయితే ప్యాక్ చేసిన ఫ్రెండ్స్. ఇట్లా అయితే ఇటు కొంచెం పందిరేసి మంచిగా అయింది, లేకుంటే బాగా పరేషాన్ అవుతుండే. పొద్దుల ఎండ ఉండే మామూలుగా. పెండతోటి నీళ్ళు వేద్దామంటే అసలు పెండనే దొరుకుతలేదు. ఎండాకాలం కదా, అది ఎట్లా అంతా ఇటుక పెడుతున్నారు అనమాట. ఇవన్నీ అయితే కోళ్ళు ఉన్నాయి లోపల. ఎందుకు గమ్మినావు? అవి గుడ్లు పెడతాను. ఎట్లా ఉన్నాయి మొత్తుకుంటా. ఇప్పుడే మొత్తుకున్నా అయితే $7 పడుతుంది. ఇది గీడ పెడతాను. ఇక్కడ గిన్నె పోతాను గుడ్లు. గీడ 2. ఇది ఒకటి అట్టగా పెట్టేసిన. ఇప్పుడు ఇది మొత్తం క్లియర్ చేసినా మళ్ళీ అట్లా అవుతుంది. మొత్తం అయితే సాఫ్ చేసినమాట. మా అయితే ఏం లేదు. ఇక పాములా పెడదైతే మాకు అంత లేదు. మొత్తం క్లియర్ చేయండి, బయట మొత్తం సాఫ్ చేయండి అని కామెంట్ చేసింది కదా. మా ఆయన పాము ఉన్న రోజే ఇక సాయంత్రం కొంత మొత్తం సాఫ్ చేసిండు. సగం పొద్దున్న లేచేసరికి మొత్తం క్లియర్ చేసిండు అనమాట. డ్రమ్ము గిమ్మ అటు తీసుకెళ్ళి పెట్టేసినాం. పిల్లలు అయితే అక్కడ నుంచి ఇక్కడ నుంచి అటు దుంకుతూ ఉంటారు. ఏదో మొత్తం ఇక్కడైతే ఇక అది చేస్తలేము మేమైతే. ఫస్ట్ అయితే పిల్లలు వచ్చేసి నన్నే అడిగారు అనమాట, ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసి మమ్మీ అని. అబ్బాయి ఎండకి నా వల్ల కాదని నేనైతే తర్వాత చేసిస్తా ఏమైనా అని అడిగితే సరే అని ఇక మా ఆయన అయితే వెళ్ళి అడిగారు. మా ఆయన సరే అని అటుకుల కార చేద్దామని అటుకులు అయితే ఇట్లా మిక్చర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాడు. ఫస్ట్ మా ఆయన ఏం చేసినా వెరైటీగా చేస్తాడనమాట. నా వంటకి మా ఆయన వంటకి చాలా తేడా ఉంటుంది. కలర్లో కానీ టేస్ట్లో కానీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. మొన్న చికెన్ వీడియోకి అయితే ఒక అక్క కామెంట్ చేసింది, అబ్బా వంట అయితే చాలా బాగా చేస్తున్నాడు మీ ఆయన అని. నాకన్నా మా ఆయనే మంచిగా వంట చేస్తాడనమాట. ఏ కర్రీ అయినా కానివ్వండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీస్ అయితే చెప్పనవసరం లేదనమాట. చాలా మంచిగా ప్రిపేర్ చేస్తారు. నాన్ వెజ్ కర్రీ ఎక్కువ శాతం నేనైతే ప్రిపేర్ చేయను, మా ఆయనే ప్రిపేర్ చేస్తారు. చాలా వీడియోలలో
అయితే మీరు చూసే ఉంటారు. ఇక మా ఆయన అయితే ఫస్ట్ అటుకుల్ని మరమరాలని మంచిగా వేయించి, ఆయిల్ అయితే తక్కువ వేస్తాడు. కర్రీలో అయినా కానివ్వండి, ఏ దేనిలో అయినా కానివ్వండి, ఆయిల్ అయితే చాలా తక్కువ అనమాట. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను. తినేటప్పుడు కూడా అన్నాను, ఆయిల్ చూడు ఎంత వేసినావా అని. పల్లీలు పుట్నాలు అయితే ఏం వేయలేదు. ఎందుకు వేయలేదంటే మీరైతే పల్లీలు తినరు, ఎట్లా తీసే తింటారు కదా అని పల్లీలు అయితే వేయలేదు. పుట్నాలు అయితే లేకుండే చిన్న అని మా ఆయన చెప్పేశాడనమాట. మేమైతే షాప్లో కూర్చొని ఉన్నాం. ఇక నేను మా ఇద్దరు పిల్లలు అయితే షాప్లో కూర్చున్నాం. వాళ్ళైతే ఆడుకుంటున్నారు. నేనైతే ఇక మంచి చిన్న చిన్న గిరాకీలు చూసుకుంటున్నా. ఈరోజు అంతా గిరాకీ కూడా లేకుండే, అందుకోసమే షాప్లోకి వస్తే కూర్చున్నా. చాలా రోజుల తర్వాత షాప్లో కూర్చునేసరికి దేని రేట్ ఎంతనో నాకు అస్సలు తెలియలేదన్నమాట. ఇక గిరాకీ వచ్చినప్పుడల్లా మా ఆయన అడిగే గిరాకీ చేశాను. ఫస్ట్ అయితే అటుకుల్ని వేయించిన తర్వాత కొద్దిగా ఆయిల్ పోసేసి ఈ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి వేయించిన మరమరాలు, అటుకులు అయితే వేసి మంచిగా కలిపేశారనమాట. స్మెల్కి మంచిగా వచ్చింది. బయట ఉంటే కొంచెం మాడిపోయినట్లు అయింది కానీ టేస్ట్ అయితే మంచిగా అనిపించింది. ఇక మా ఆయన ఫస్ట్ మాకే ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఆయిల్ అనేదే కనిపించలేదు అటుకులల్లో. నాకైతే చాలా నచ్చింది. కొద్దిగానే చేశారు, ఎందుకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ డబ్బాలో పెట్టుకొని తింటారని కొద్దిగానే చేశారనమాట. తినాలనిపించినప్పుడు కొద్దిగా చేసి తింటే అయిపోతుంది, డబ్బాలలో స్టోర్ చేసి తినద్దు అని. ఇక మా ఆయన అయితే కొంచెమే ప్రిపేర్ చేసిండు. మేము తిన్న తర్వాత అయితే మా ఆయన ప్రిపేర్ చేసిండు. నాకన్నా సూపర్ టేస్ట్ చేసిండు అనమాట. మా ఆయన చేసుడు ఎందో కానీ ఈ గ్యాస్ మొత్తం చూడండి ఎంత అంగడి చేసిండు. ఇంత అంగడి చేసే బదులు నేనే చేసిస్తే బెటర్ అనిపించింది నాకైతే. కానీ ఈ ఎండకి నిలబడి చేసే అంత ఓపిక నాకు లేదనమాట. కొంతమంది అయితే కామెంట్ చేసారు మొత్తం కిచెన్ మొత్తం జిడ్డు జిడ్డుగా ఉంటుంది అని. మాకైతే రేకుల షెడ్ కదా, పైనుంచి రోజుకి రోజు కసు పడతానే ఉన్నది. నేనైతే ఫస్ట్ మొత్తం అటుకులు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత అయితే అటు కోళ్ళకు పడేయమన్నా మా కృతిక పాపని. ఈ గ్యాస్ అయితే క్లీన్ చేసే వరకు నా మనసు ఒప్పలేదనమాట. పొద్దున్న అయితే క్లీన్ చేయలేదు గ్యాస్ని, ఎందుకంటే కొంచెం మంచిగా అనిపించలేదు. నేను అసలు లేవనే లేదు. మా ఆయనే లేచి మొత్తం పనులు చేసేసాడనమాట. వంట కూడా ఈరోజు మా ఆయనే చేశారు, అందుకోసమే గ్యాస్ క్లీన్ చేయలేదు. మొత్తం పని చేశారు కానీ గ్యాస్ అయితే క్లీన్ చేయలేదన్నమాట. క్లీన్ చేయమంటే క్లీన్ చేస్తుండే, కానీ అంతా అయితే క్లీన్ చేయరాదు కిచెన్ని. మన మగవాళ్ళకి అంత చేత కాదనమాట. అన్ని పనులు చేస్తాడు కానీ మా ఆయన అయితే కొన్ని పనులు చేయలేరనమాట. గ్యాస్ అయితే తుడవలేడు, అందుకోసమే నేను మొత్తం ఇక్కడైతే క్లీన్ చేసేసాను. ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత సర్పేసి కడిగేసిన తర్వాత క్లాత్ అయితే పొడి క్లాత్తో అయితే తుడిచేసాను. అప్పుడే కొంచెం మంచిగా అనిపించింది, లేకుంటే నాకైతే మొత్తం ఇబ్బందిగా అనిపించింది. ఈవినింగ్ మొత్తం పనులు అయితే అయిపోయినాయి. ఇక వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. వంట అయితే ఈరోజు వచ్చేసి మా మునక్కాయ చెట్టుకున్న మునక్కాయలు అయితే మా ఆయన తెంపారనమాట. మునక్కాయలు అయితే ఇదిగోండి కట్ చేసుకొని ఇట్లా లైట్గా ఫ్రై చేసుకున్నాను. టమాటాలు అయితే కోసుకున్నాను అనమాట. టమాటా మునక్కాయ కర్రీ చేద్దామని ఈరోజు మునక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను. మా పిల్లలు అయితే అటు ఆడుకుంటారు అనమాట. ఫస్ట్ అయితే మునక్కాయలు అయితే మంచి మునక్కాయలు కానీ హెల్త్కి చాలా మంచిది. ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నా. లైట్ పెట్టిందా వస్తలేదు ఎందుకో, ఇదైతే అంది టిక అంటాను. అలా ఎటు పోయిండు, టీవీ చూస్తానరా. మా ఆయన అయితే మ్యాచ్ స్టార్ట్ అయింది కదా, టీవీ అయితే మంచిగా చేసుకున్నాడు. ఇక మ్యాచ్ బంద్ అయ్యే వరకు ఇక బ్యాలెన్స్ వేసుకుంటాడు. తర్వాత అయితే ఏరు ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగినాక కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ని అయితే కొంచెం ఇటు జరుపుకుంటున్నా. ఎందుకంటే ఇట్లా వంగేసరికి కడుపుకి కొంచెం కొట్టినట్లు అనిపిస్తుంది. ఆయిల్ అయితే తక్కువనే వేసిన. టమాటాలు కూడా వేసేసుకుంటున్నా.
ఇవైతే ఒక 10 నిమిషాలు మంచిగా నూనెలోనే గోలించుకొని అంటే ఫ్రై చేసేసుకొని తర్వాత మంచిగా మెదిపేసి మనకు వాటర్ కావాలంటే వాటర్ పోసేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. నేనైతే పల్చగానే చేస్తాను కాబట్టి వాటర్ అయితే పోసేసుకుంటున్నా. ఫస్ట్ అయితే మునక్కాయలని కట్ చేసుకొని పైన తోలు వచ్చేసిన కొంచెం లైట్గా ఫ్రై చేసిన అనమాట. ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోవాలా. అన్నం అయితే వండేసిన, అన్నం అయిపోయింది. రేపు పొద్దున్న టిఫిన్ కోసం అయితే ఇడ్లీ కోసం నానబెట్టిన అనమాట. రాగులు ప్లస్ మినప్పప్పు అయితే మిక్స్ చేసి నానబెట్టినాయి. ఇదిగోండి నానినట్టే. ఇదైతే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసిన. మా అమ్మ అయితే మొన్న నేనైతే ఇవి అంటే అన్నం చకోడీలు అంటాం మేమైతే, మురుకులు బియ్యపిండి అన్నంతో కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, వేయించుకొని తినడమే. మా అమ్మ అయితే పంపింది. ఇదిగోండి నాకు బాగా తినాలనిపిస్తుంది అంటే చేసిందనమాట. ఎండ కూడా బాగా కొడుతుంది కదా, ఎండాకాలంలోనే ఇలాంటివి చేసుకోవచ్చు. తర్వాత ఎట్లా ఆయిల్ ఫుడ్ తినలేను డెలివరీ తర్వాత, అందుకోసమే ఇప్పుడైతే చేయమన్నాను. ఇప్పుడు కూడా మా ఆయన ఎక్కువ తిననిస్తలేడు. రౌండ్ కాకపోయినా ఇట్లా అయితే చేసింది మా మమ్మీ, అయితే చేసి పంపించింది. ఏమైంది? ఏం కాలేదా? ఉడుకుతాంది, కూర ఉడుకుతాంది, ఉడికిందా అంటాంది మా కూర బాబు అయితే. నిల్చొని ఉండడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చాలాసేపు అయితే నిల్చోలేను. ఉప్పు కారం పసుపు వేసేసి అటు వెళ్ళి కూర్చుంటా అనమాట. నాకు చేత కాకపోతే మా ఆయనే చేస్తాడు. ఈరోజు కూడా మా ఆయనే పొద్దున వంట చేసిండు అనమాట. ఇప్పుడు నేను చేస్తా కదా అని నేను చేస్తున్నా. ఏమైంది? మెల్లగా అది తినకు, పొద్దుంది అన్నం పొద్దున్నది బేటా, తినకు. డాడీ పిలుస్తాడు, పోయింది పిలుస్తాడు. కృతిక ఎటుపోయినావు అంటాడు. ఉప్పు అయితే కొంచెం తక్కువనే తింటున్నా అనమాట. ఎండలు అయితే ఫుల్ మండిపోతున్నాయి. ఇప్పుడు చల్లబడ్డది, బయట పడుకున్నా బెస్ట్ అనిపిస్తుంది. కానీ దోమల బెడద వల్ల అయితే బయట అసలు పండుకోలేము. కొద్దిసేపు ఇవి ఉడికించుకొని టమాటాలు మళ్ళీ మెదుపుకొని చారు టైప్ చేస్తున్నా అనమాట. నేనైతే ఏం చేస్తున్నావు? అద్దుదా కర్రీ అయితే అయ్యింది. అన్నం అయితే తినేస్తున్నాం. టైం వచ్చేసి 8 o'clock, 8:30 దగ్గర 8:30 అవుతుంది. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది అనమాట. 8 కల్లా తింటే ఒక గంట సేపు ఇక అటు ఇటు వాకింగ్ చేసేసి నడిచేసి ట్యాబ్లెట్లు వేసుకొని 9 కల్లా పడుకుంటాను అనమాట. ఈరోజు లేట్ అయింది. చేతు ప్లేట్ ఇటు పట్టు బేట, కింద పెట్టు. ఇట్లా చేస్తా, చేసిన కదా నీకు, చేయలేదా నీకు? అయ్యో చేసిన. మా ఆయన అయితే ఇప్పుడు తిన్న తర్వాత తింటా అన్నాడు. వీళ్ళైతే మొత్తుకున్నారు ఇప్పుడే తిను అని. ఇప్పుడు తినే అనేసరికి తింటున్నాను. కింద పోయింది అన్నమాట.
ఇదిగోండి కర్రీ. ఇవి వద్దా? మునక్కాయలు వద్దా? అరే ఒకసారి అద్దంట వేయాలనా అద్దా? ఇప్పుడు 2 వేస్తా, 3 వేస్తా, సరేనా? ఓకేనా? ఎక్కడ డాడీకే కూర్చుంటావు, మళ్ళీ షిఫ్ట్ అవుతావు అటు. కర్రీ అయితే మంచిగా అయింది, టేస్ట్ మంచిగా ఉన్నది. ఆయన అయితే ఇంకా షాప్ క్లోజ్ చేయలేదు, క్రికెట్ చూసి ఎప్పుడో క్లోజ్ చేసి ఇక తర్వాత తింటా అన్నాడు. వీళ్ళైతే ఇప్పుడే తిను అని మొత్తుకునేసరికి తింటున్నారు. కూర ఎట్లున్నది బేట? తెలుగు ప్రాక్టీస్ చేపిస్తున్నాను అన్నమాట. ఎందుకంటే స్కూల్కి పోతుంది కదా, వచ్చే సంవత్సరం అయితే స్కూల్లో వేసేస్తాం జూన్లో. చైతు పాపతోటే వేద్దాం అనుకుంటున్నాం. ఏమవుతుందో ఈమె వెళ్తుందో లేదో కానీ ఇక మేమైతే అనుకుంటున్నాం. ఏమే వెళ్తుందో లేదో, కొంచెం వెళ్తావా? నాకైతే కొంచెం భయం అవుతుంది. చైతు పాప కొంచెం అమాయకురాలన్నమాట, అంత భయమే లేదు. ఈమె కొంచెం రౌడీలాగా బిహేవ్ చేస్తుంది. అక్కడ ఎవరెవరి కొడుతుందో ఏమేమి చేస్తుందో, అందుకే తెలుగు అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నాం. ఇక బాత్రూమ్కి పోవుడు అట్లా నేర్పిస్తున్నాం అన్నమాట. అట్లా చెప్పాలా ఇట్లా చెప్పాలా అని. రోజు మనం పోలేం కదా, ఒక 2-3 డేస్ అయితే పోతాం, తర్వాత అయితే డైలీ అయితే పోలేం కదా. ఒక 15 రోజులు అలవాటు అయ్యే వరకు ఇక చూడబడుతుంది. అక్కడ ఆయమ్మలు ఉంటారు కానీ కష్టమే అవుతుంది. పాపం అనిపిస్తుంది కానీ ఇక వేయక తప్పదు. మా చేతి బాబు అయితే నవ్వుతుంది. పోతావా? పోతా అంటాను. ఇక ఎట్లున్నది కూర? బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో బ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.